సూర్యాపేట జిల్లా పెరిక కుల సంఘం ఆధ్వర్యంలో ప్రతిభా పురస్కారాల ప్రధానోత్సవ కార్యక్రమం ఆదివారం సూర్యాపేటలోనే రాకేష్ బిఎడ్ కళాశాలలో ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన తెలంగాణ రాష్ట్ర పెరిక కుల కార్పొరేషన్ చైర్మన్ దొంగరి వెంకటేశ్వర్లు మాట్లాడుతూ విద్యార్థులు ఉన్నత లక్ష్యాలను నిర్దేశించుకునే కృషి పట్టుదలతో చదువుకుంటే జీవితంలో అత్యున్నత శిఖరాలను అధిరోహించగలరన్నారు. విద్యే సమాజ అభివృద్ధికి మూలాధారమని, నేటి విద్యార్థులే రేపటి భారత భవిష్యత్తుని పేర్కొంటూ పెరిక కుల కార్పొరేషన్ విధి విధానాలను పూర్తిగానే ఆర్థికంగా వెనుకబడిన విద్యార్థులకు చేయూతను అందించడం జరుగుతుందని తెలిపారు. సూర్యాపేట జిల్లా పెరిక కుల సంఘం ఆధ్వర్యంలో ప్రతిభా పురస్కారాల ప్రధానోత్సవ కార్యక్రమం ఆదివారం సూర్యాపేటలోని రాకేష్ బిఎడ్ కళాశాలలో ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన తెలంగాణ రాష్ట్ర పెరిక కుల కార్పొరేషన్ చైర్మన్ దొంగరి వెంకటేశ్వర్లు మాట్లాడుతూ విద్యార్థులు ఉన్నత లక్ష్యాలను నిర్దేశించుకొని కృషి పట్టుదలతో చదువుకుంటే జీవితంలో అత్యున్నత శిఖరాలను అధిరోహించగలరని అన్నారు. విద్యే సమాజ అభివృద్ధికి మూలాధారమని, నేటి విద్యార్థులే రేపటి భారతదేశ భవిష్యత్తుని పేర్కొంటూ పెరిక కుల కార్పొరేషన్ విధి విధానాలు పూర్తి కాగానే ఆర్థికంగా వెనుకబడిన విద్యార్థులకు చేయూతను అందించడం జరుగుతుందని తెలిపారు. అనంతరం సూర్యాపేట జిల్లా పెరిక కుల సంఘం ముఖ్య సలహాదారుడు డాక్టర్ మిన్నా శివరామకృష్ణ మాట్లాడుతూ పోటీ ప్రపంచంలో విద్యార్థులు తమ ప్రతిభను చాటుకోవాలంటే క్రమశిక్షణ, అంకితాభావం అవసరమని అన్నారు. తల్లిదండ్రులు పిల్లల విద్యాభివృద్ధికి ప్రత్యేక శ్రద్ధ వహించాలని సూచించారు. సూర్యాపేట జిల్లా పెరిక కుల సంఘం అధ్యక్షులు బంధు శ్రీధర్ బాబు మాట్లాడుతూ ప్రతిభను గుర్తించి ప్రోత్సహించడం ద్వారానే సమాజ ప్రగతి సాధ్యమవుతుందని అన్నారు. విద్యార్థులు ఉన్నత విద్యను అభ్యసించి సమాజానికి ఆదర్శంగా నిలవాలని కోరారు. భవిష్యత్తులో కూడా ప్రతిభావంతులైన విద్యార్థులను గుర్తించి ప్రోత్సహించే కార్యక్రమాలను మరింత విస్తృతంగా నిర్వహిస్తామని అన్నారు. ఈ సందర్భంగా 10వ తరగతి ఇంటర్మీడియట్ సిబిఎస్ఈ పరీక్షల్లో ప్రతిభ కనబర్చిన విద్యార్థులకు నగదు పురస్కారాలు, మెమంటోలు, ప్రశంసా పత్రాలు అందజేసి విద్యార్థులను శాలువాలతో ఘనంగా సన్మానించారు. విద్యార్థుల విజయాల్లో కీలక పాత్ర పోషించిన తల్లిదండ్రులను కూడా అభినందించి సత్కరించారు. ఈ కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి పాయిలి వెంకటనారాయణ, జిల్లా సీనియర్ నాయకులు గుండా కృష్ణ, జిల్లా కోశాధికారి ఎర్రంశెట్టి సైదయ్య, జిల్లా ప్రచార కార్యదర్శి గీతా సుధాకర్, కోకాపేట భవన నిర్మాణ కమిటీ సభ్యులు తిపిరిశెట్టి రాజు, సూర్యాపేట పట్టణ గౌరవ అధ్యక్షుడు బంధు వీరయ్య, జిల్లా మాజీ ఉపాధ్యక్షులు తొగరు మల్లికార్జున్, బొలిశెట్టి మధు, జిల్లా ఉపాధ్యక్షులు దొంగరి శ్రీనివాస్, బెక్కం వెంకటేశ్వరులు, నెమ్మాని నాగేశ్వరరావు, జిల్లా నాయకులు సంధ్యాల వెంకటనారాయణ, సంధ్యాల వినోద్, నెమ్మాని వెంకటేశ్వర్లు, ఎర్రంశెట్టి ఉపేందర్, పట్టణ కోశాధికారి సోమిశెట్టి లింగయ్య, జిల్లా కుల సంఘం నాయకులు బాసాని వెంకన్న, రామినేని వరప్రసాద్, పాయలి వెంకటేశ్వర్లు, గన్నా ప్రతాప్, చందా మల్లికార్జున్, నిగిరాల వీరబాబు, అవిరే ఉపేందర్, పోకల వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు. కార్యక్రమానికి కుల బంధువులు, తల్లిదండ్రులు, విద్యార్థులు పెద్ద సంఖ్యలో హాజరై విజయవంతం చేశారు.